చాలా దరిద్రమైనటువంటి భేద స్థితిలో అఘోరీగాడి తల్లిదండ్రులు ఉన్నారండి. చాలా 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 దారుణం. వీడు మోసం చేసి జనాల దగ్గర దొబ్బేసిన డబ్బులైనా కనీసం ఆ తల్లికి ఒక రైస్ బ్యాగ్ అన్న వేసాడండి వాడు. ఆవిడ కనీసం మందులకు ఒక 1000 రూపాయలన్నా వేసాడా? వేయలా. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక మానవత్వంతో, ఒక హ్యూమానిటీతో ఆలోచన చేయండి. ఇది నాకు అనిపించినటువంటి అభిప్రాయం. దీనిపైన ఇది మంచి అభిప్రాయమా చెడు అభిప్రాయమా తెలియజేసేది మీరే, ప్రజలే. అఘోరీగాడి తల్లిదండ్రులు, వాడు ఎలాగో బొక్కలోకి వెళ్తాడు, జైలుకి వెళ్తాడు, వాడు అందులో డౌటే లేదు. వాడు జైలుకి వెళ్తాడు, అది ఈ రోజు రేపు మ్యాక్సిమం అవుతుంది. అఘోరీగాడి తల్లిదండ్రుల యొక్క భేద పరిస్థితిని చూసి నేనైనా ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నానండి. దీనికి మీరేమంటారు? ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలను కంటారండి, పిల్లల్ని కంటారు. వాడు సన్మార్గంలో వెళ్ళాలా లేకపోతే చెడు మార్గంలో వెళ్ళాలా అనేది వాళ్ళు ఏం చేస్తారండి చెప్పండి? ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లలు, కడుపును పుట్టినటువంటి పిల్లలు మంచి మార్గంలో ఉండాలి, గొప్ప చదువులు చదవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, మంచి జాబ్స్ చేయాలి, మంచి వివాహం చేసుకోవాలి, మంచి పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు ఫ్యామిలీని లీడ్ చేయాలి అని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. ఎంత పేద కుటుంబానికైనా సరే ఈ ఆలోచనలు ఉంటాయి, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఈ ఆలోచనలే ఉంటాయి.